ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 6వ అధ్యాయము 42వ వచనము. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు వేల మంది జనసమూహం ఉన్నారండి. వారి విషయంలో దేవుడు కనికరపడి వారికి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు అక్కడ వారు ఒకరు అంటారు కదా, కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి యేసయ్యకు చెప్పినప్పుడు, నా వద్దకు తీసుకురండి అని చెప్పి అవి ఆయన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆయన ఆశీర్వదించి తిరిగి వారందరికీ పంచిపెట్టినప్పుడు ఏమండి, వేల మంది తిన్నారట. వేల మంది తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిపోయినవి ఏంటంటే 12 గంపలు నిండా ఇస్తారంట. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు, అయ్యా నా జీవితంలో ధనము లేదయ్యా, నా జీవితంలో ఫలానా సంతోషము లేదయ్యా, నా జీవితంలో ఫలానాది జరగాలనుకుంటున్నాను జరగట్లేదయ్యా అయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో బాధపడుతూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా గమనించు. 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి దేవుడు వేల మందికి ఆహారం పెట్టిన తండ్రి నీ జీవితంలో అద్భుతాన్ని చేయలేడా? నీ జీవితంలో నిన్ను తృప్తిపరచలేడా? నీ పరిస్థితుల విషయంలో నీకు సంతోషాన్ని ఇవ్వలేడా అండి? ఖచ్చితంగా ఇవ్వగలడు ఆయన. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనను వెంబడించిన వారిని ఆయన ఏమాత్రమూ కూడా త్రోసివేయడు. హల్లెలూయా. ఈ ఒక్క మాట మన జీవితాలకు అర్థమైతే గనక ఈ రోజు నుంచి మన జీవితాలు ప్రార్థన చేసే విధానంలో కానీ, స్తుతించే విషయంలో కానీ గొప్ప మార్పు కలుగుతుంది. ఆమేన్. ఏమీ లేదనుకున్న సమయంలో ఉన్న వాటినే దేవుడు అంత గొప్పగా అభివృద్ధిపరిచి వారు తిని తృప్తి పొందే విధంగా దేవుడు అంత అద్భుతం చేశాడే. ఈరోజు నా దగ్గర కొద్దిపాటి ఆరోగ్యమే ఉంది ప్రభువా, కొద్దిపాటి సమయమే ఉంది ప్రభువా, నా జీవితంలో కొద్దిపాటిదే ప్రభువా అని అనుకుంటున్నావు కదా. ఆ కొద్దిపాటితోనే దేవుని వద్దకు రాగలిగితే, కొద్దిగే ఆరోగ్యం ఉంది, ఉన్న ఆరోగ్యంతో దేవుని స్తుతించమ్మా. కొద్దిగే ఉంది నీ చేతిలో, ఆ ఉన్నదాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళమ్మా. కొంచెమే జీతం, ఆ ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరచమ్మా. ఆ కొంచెములోంచే దేవుడు అధికముగా బయటకు తీయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూస్తే ఆనాడు దైవజనుడి విషయంలో కూడా నీకున్న అప్పములోనే మొదటగా ఒక చిన్న అప్పము నా వద్దకు తీసుకురా అన్నప్పుడు ఆ సారిపతు ఆ విధవరాల విషయంలో ఆమె మొదటిగా సందేహపడకుండా దైవజనుడి మీద నమ్మకంతో మొదటి అప్పము తెచ్చి ఆ దైవజనుడికి ఇచ్చినప్పుడు వర్షము పడకుండా భయంకరమైన పరిస్థితులు బయటున్నాయేమో కానీ ఆమె ఇంట్లో ఆ పిండి కానీ ఆ నూనె కానీ తగ్గిపోకుండా సమృద్ధికరమైన ఆహారం ఉన్నట్టుగా మనం గమనించాం కదా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో నీవు చేయబోయే ప్రార్థనను బట్టి, నీవు తీసుకునే తీర్మానమును బట్టి నీ జీవితంలో దేవుడు అనేకమైన తృప్తికరమైన మేలుకరమైన కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.